మీ ఇంటి నడకలు ఎటువైపు సాగుతున్నాయో మీరు ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడైనా సరే మన నడకలు ఉచ్చస్థానాలలో మాత్రమే ఉండవలసి ఉంటుంది. నీచ స్థానాల వైపు ఎప్పుడైనా నడిచే ప్రయత్నం చేసినా కూడా మీ పనులన్నీ అపజయాల పాలు కాక తప్పవు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా గమనించండి. ఉచ్చస్థానపు నడకలు మనల్ని మరింత ఎత్తుకు తీసుకువెళ్ళనీకి ఆస్కారం ఎక్కువ ఉంది. నీచ స్థానపు నడకలు మనల్ని పాతాళం వైపు తొక్కడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మన పనులు ఏవైనా సరే జయప్రదం కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా మీ ఇంటి నుంచి మొదలుపెట్టేటువంటి నడకలు ఉచ్చస్థానాల వైపు మాత్రమే ఉండే విధంగా చూసుకోండి. ఉచ్చస్థానాలు, నీచ స్థానాలు ఏవనేవి ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఎప్పటికైనా సరే ఈ విధంగా మన ఇల్లు ఉంటే, ఈ విధంగా తూర్పు వైపు ఇల్లు ఉన్నవారికి ఇలా తూర్పు ఈశాన్యం వైపు కానీ, ఉత్తరం వైపు ఇల్లు ఉంటే ఉత్తర ఈశాన్యం వైపు కానీ, అదేవిధంగా పడమర వైపు ఉంటే పడమర వాయువ్యం వైపు కానీ, అదేవిధంగా దక్షిణ ఆగ్నేయం వైపు కానీ మన నడకలు ఇవి ఉచ్చస్థానాలు. వీటి నుంచే మన నడకలు ఎప్పుడైనా సరే వెళ్ళవలసి ఉంటుంది. నీచ స్థానాల నడకలు ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లో మంచివి కావు. ఇది మన కాంపౌండ్ వాళ్ళకైనా సరే ఈ విధంగానే మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మన ద్వారం ఎటువైపు ఉంటే అటు పక్కకు ఖచ్చితంగా ఒక గేటు కంపల్సరీగా పెట్టుకోవాల్సిన నియమము వాస్తుశాస్త్ర ప్రకారం ఉంది. ఎటు సైడు రోడ్డు ఉంటే అటు సైడు ఖచ్చితంగా ఒక ద్వారము ఖచ్చితంగా పెట్టుకోవాలి. చాలామంది దక్షిణం వైపు ఉన్నవారు ఉత్తరం వైపు కానీ, పడమర వైపు ఉన్నవారు తూర్పు వైపు కానీ ఈ విధంగా పెట్టుకోవడము ద్వారాలు జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ తప్పు మీరు చేయకండి. ఎటువైపు రోడ్డు ఉంటే అటువైపు ఖచ్చితంగా మనం ఒక ద్వారం పెట్టుకొని ఆ ద్వారానికి అనుగుణంగా ఉచ్చనడకలు మనం కొనసాగించినట్టయితే ఫుల్ పాజిటివ్గా మనం అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా జరిగే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పూర్తి వీడియో నా వాస్తు జీవనం అనే ఛానల్లో అందుబాటులో ఉంది. ఈ పూర్తి వీడియో చూసి మరిన్ని వివరాలు మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ స్వామి వెంకటేష్. నమస్కారం.